రిజర్వేషన్లకు సంబంధించి 50% సీలింగ్ ఎత్తివేస్తూ తీసుకొచ్చిన బిల్లు మీద అన్ని పార్టీలది ఏకాభిప్రాయమే. 42% రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని బిల్లుకి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఇవాళ గవర్నర్ను కలవబోతున్నారు. అయితే దీని మీద అఖిలపక్షం తీసుకువెళ్ళుంటే, ప్రధానిని కలిసి ఉంటే కనుక ఈ సమస్య ఇంత జటిలం అయ్యేది కాదని ప్రతిపక్షాల అభిప్రాయం. 5 సార్లు నేను ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం లేఖ రాసిన అపాయింట్మెంట్ రాలేదు. ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేస్తే ఒక బీఆర్ఎస్ ఎంపీ రాలేదు. ఇదే ప్రతిపక్షాల చిత్తశుద్ధి అనేది ముఖ్యమంత్రి గారి సమాధానం దానికి. కానీ దీనికి ఒకటి కనిపిస్తున్నది ఏంటంటే, దీన్ని పార్లమెంటులో చట్ట సవరణ చేస్తూ 9th షెడ్యూల్లో చేస్తేనే తమిళనాడులో 60% ఎన్నికలు ఎలా అయితే 60% రిజర్వేషన్లు ఎలా అయితే అమల్లో ఉన్నాయో స్టిల్ అది కోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ చేయడానికి సాధ్యం ఉంది. మిగతా ఏ రూపంలో వెళ్ళినా కూడా దీనికి అడ్డంకులు ఎదురవుతాయి. సరే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది కాబట్టి ప్రభుత్వం ఏ దిశగా ముందుకు వెళుతుంది అనేది ఆలోచించాల్సిన అంశం. ఇక అంతకుమించి నిన్న సుదీర్ఘంగా చర్చ జరిగి రాత్రి ఒక నిర్ణయం తీసుకుంది అసెంబ్లీ. అదేంటంటే కాళేశ్వరం అంశం. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు అంటే ఎక్కడ తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సింది అక్కడి నుంచి తీసుకొచ్చి ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవకతవకలు చేసి 1,00,000 కోట్లు దోచేశారు. అంటే ఎక్కడ 32,000 కోట్లతో అయిపోవాల్సిన ప్రాజెక్టు 1,47,000 కోట్లకు తీసుకెళ్లారు. సో దీని మీద పీసీ ఘోష్ కమిషన్ నివేదిక 650 పేజీల నివేదిక అనేక అంశాలు ప్రస్తావించింది ఇందులో. సో ఇందులో ప్రతి చోట కూడా అవకతవకలు జరిగాయి అని, అంటే ఆలోచన దగ్గర నుంచి చివరి నిర్ణయం వరకు, చివరి నిర్మాణం దాకా. సో ఎన్నికలకు ముందే అక్కడ కుంగుబాటు రావడము, దాని మీద పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడము, దానివల్లే కేసీఆర్ ఓడిపోయారు, కాంగ్రెస్ గెలిచిందని చెప్పలేకపోయినా ఖచ్చితంగా అది కూడా ఒక ఆలోచన అయితే తీసుకొచ్చింది ప్రజల్లో. అంటే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనే అంశం మీద. సో మొత్తం మీద అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనో, కాళేశ్వరం ఎందుకంటే ఆయన బ్రెయిన్ చైల్డ్ కాబట్టి దాని మీద ఆయనే సమాధానం చెప్తారు అనుకుంటే కేసీఆర్ గారు రాలేదు. హరీష్ రావే ఏకపాత్రాభినయం పోషించారు అన్ని అంశాల్లో కూడా. అయితే ఆయన ఏమంటారంటే, ప్రతి అక్షరం మీద నేను మాట్లాడగలను, కానీ అరగంట టైం ఇస్తే 650 పేజీల నివేదిక మీద ఎట్లా మాట్లాడుతూ 4 రోజుల పాటు చర్చించాల్సిన అంశం అన్నారు. దాదాపు 16 గంటల పాటే చర్చ జరిగింది. మొత్తం మీద తీసుకున్న నిర్ణయం ఏంటంటే, దీన్ని అసెంబ్లీ సిబిఐకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ మీద జరిగిన అవకతవకలు, దాని మీద వచ్చిన నివేదికల ఆధారంగా దీని మీద మరింత లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు జరగాలి కాబట్టి సిబిఐకి అప్పగిస్తున్నాము. ఒకవేళ నా పరిధిలో ఉన్న విచారణ సంస్థలకు కనుక అప్పగిస్తే అదేదో రాజకీయ పరంగా నాకు అంటగడతారు కాబట్టి అటువంటి నిందలు తీసుకునే ఆలోచన లేకుండా దీని మీద సమగ్రమైన విచారణ కోసం సిబిఐకి అప్పగిస్తున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. సో ఇందులో హరీష్ రావు వాదన చూస్తే కోర్టులో స్టే వస్తుందని అత్యవసరంగా అసెంబ్లీ పెట్టారు. ఎందుకంటే ఇవాళ దాని మీద మొన్న శనివారం లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే అది ఇవాళ వస్తుంది. కానీ ఆదివారమే దీన్ని హడావుడిగా అసెంబ్లీ పెట్టి ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవడానికి, బురద చల్లడానికి పెట్టారని. సరే, దానికి తగ్గట్టే ఆదివారం సుదీర్ఘమైన చర్చ తర్వాత సిబిఐకి అప్పగిస్తూ శాసనసభ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కోర్టులో స్టే వస్తుందా రాదా ఇప్పుడు ఇర్రెలవెంట్ అయిపోతుందా? ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీ దీనికి సంబంధించి విచారణకి రిఫర్ చేసేసింది కాబట్టి, రికమెండ్ చేసింది కాబట్టి చూడాలి. అయితే మహారాష్ట్ర ఎక్కడ మొదలైంది అసలు? తుమ్మిడిహట్టి ఎత్తు 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోవట్లేదు కాబట్టి, దాన్ని తగ్గించి కట్టడానికి ఒప్పుకుంది కాబట్టి మీరు అక్కడ కట్టకుండా ఎందుకు మార్చారని ప్రభుత్వం ఆరోపణ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ. కానీ మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి, అలాగే నీళ్లు సరిపోవని కేంద్రం కూడా చెప్పింది కాబట్టి వాళ్ళ సూచనతోనే మేము మేడిగడ్డలో కట్టామనేది హరీష్ రావు అంటారు. సో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే రాజకీయం చేస్తోంది అని చెప్పి ప్రధానంగా ఆరోపణ. న్యాయ కమిషన్ నిష్పక్షపాతంగా విచారణ చేయలేదని నిన్న చాలా హైడ్రామా జరిగింది. దీన్ని ఈ కాగితాలని నివేదికను చింపేశారు, వాకౌట్ చేశారు, బయట అక్కడ నిరసన తెలియజేశారు. ఇవన్నీ అంటే రాత్రి 1:40 దాకా జరిగింది. 1:40 సుమారు ప్రాంతంలో సిబిఐ విచారణకు నిర్ణయం తీసుకున్న తర్వాత నిరవధిక వాయిదా పడిపోయింది సభ. ఇక బీజేపీ వర్షన్ చూస్తే, గతంలో బీజేపీ దీన్ని ఏమడిగింది? సిబిఐకి అప్పగించండి, మీరు ఎలాగూ నిర్ణయాలు తీసుకోలేరు, మీరు ఎలాగూ జైల్లో పెట్టలేరు, మీరిద్దరూ కుమ్మక్క అయిపోయారు, కేటీఆర్ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తున్నారు రేవంత్ రెడ్డి, కేసీఆర్ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తున్నారు అన్నారు. తీరా సిబిఐకి అప్పచెప్పాక మళ్ళీ అదిగో మీరు రాష్ట్రంలో కేసీఆర్ని అరెస్ట్ చేయకుండా ఫామ్ హౌస్లో ఉంటే జైల్లో ఉన్నట్టే అంటాం. ఏం అర్థం అది? అంటే మీరిద్దరూ కుమ్మక్క అయిపోయి పాలిటిక్స్ చేస్తున్నారు అని. అంటే సిబిఐకి ఇచ్చినా దాని మీద కంప్లైంటే, ఇవ్వకపోయినా కంప్లైంట్ అన్నట్టుంది బీజేపీ
వ్యవహార శైలి. సో మొత్తం మీద ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసారంటున్నారు బీజేపీ. అవినీతి కారుకలైన కేసీఆర్ని ఎందుకు మీరు ఎప్పటిదాకా అరెస్ట్ చేయలేదని బీజేపీ వర్షన్. అంటే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు కదా అని దీంట్లో సిట్కి ఇచ్చో లేకపోతే ఏసీబీకి ఇచ్చో కేసీఆర్ని అరెస్ట్ చేయిస్తే కక్షపూరిత చర్యలు అంటారు. కానీ ప్రజలకు, రాష్ట్రానికి, ఆ మాటకు వస్తే యావత్ దేశానికి కూడా అసలు కాళేశ్వరం అనేది ఎంత పెద్ద అవినీతికరమైన ప్రాజెక్టు. అంటే నిజాం కన్నా ఎక్కువ ఆస్తి సంపాదించాలనుకున్నారు కేసీఆర్ కాబట్టి కాళేశ్వరం డిజైన్ చేశారన్నారు ముఖ్యమంత్రి. సో అది అందరికీ తేటతెల్లం చేయాలని సిబిఐకి అప్పచెప్పామని. సరే, ఇంకా సిబిఐ విషయంలో అనేక పార్టీలు అనేక సందర్భాల్లో విమర్శలు చేశాయి. దీన్ని కేంద్రం చేతిలో పంజరం అని సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తులే దాని మీద కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇది కాంగ్రెస్ బ్యూరో అని చెప్పి కూడా బీజేపీ ఇంతకుముందు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మోదీ గారి చేతిలో సిబిఐ, ఈడీ సంస్థలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అంటోంది. సో ఈ మొత్తం ఆరోపణల నేపథ్యంలో సిబిఐకి ఇస్తే దాని శాంటిటీ ఏమిటనేది కూడా పొలిటికల్ చర్చ. కానీ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఇటు బీసీ బిల్లు విషయంలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఇవాళ గవర్నర్ గారి దగ్గరికి ఆమోదించాలి అని చెప్పి వినతి ఇవ్వడానికి వెళ్తున్నారు. అది ఏదో జస్ట్ టు ద ఆడిటోరియం అంతే, అంతకన్నా అక్కడ జరిగేదే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర ఈ బిల్లు పాస్ అవ్వాలని, అసలు తర్వాత కోర్టులకు సంబంధించి ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. 3 నెలల్లో పాస్ చేయకపోతే అది పాస్ అయిపోయినట్టే అని. సో ఇప్పుడు కోర్టుని గడువడిగా 3 నెలల తర్వాత ఆ నిర్ణయం వచ్చే వరకు వెయిట్ చేస్తారా? ఇది బీసీ బిల్లులకు సంబంధించి. కానీ కాళేశ్వరం విషయం మీదే మొత్తం పొలిటికల్గా ఇది ఒక పెద్ద టర్న్ తీసుకోబోతోంది. అంటే ఇప్పటికైతే ఏదో అంటే ఇంతకుముందు ఎన్డీఎస్ఏ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, అలాగే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. అసలు అక్కడ కరెక్ట్ కాదు నిర్మాణం అని కేసీఆర్ వేసిన మాజీ ఇంజనీర్ల బృందం ఏదైతే ఇచ్చిన రిపోర్టును తొక్కిపెట్టి మీరు ముందుకెళ్ళారు. సో దట్ మేడిగడ్డ దగ్గర మీరు కట్టడం వైబుల్ కాదని తెలిసినా కూడా కట్టారు. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం 3 చోట్ల ఈ కుంగుబాట్లు, అసలు మొత్తం కాళేశ్వరం ఈజ్ ఏ వెరీ బిగ్ ఫ్లాప్ అని చూపించాలనేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. సో మరి దీనికి బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే అవకాశం లేదు. బీజేపీ వీళ్ళిద్దరి పొలిటికల్ యుద్ధాన్ని చూస్తూ లేకపోతే ఆ మంటల్లోంచి ఒక చలికాచుకునే ఒక ఆలోచన